సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో కూడా త్వరలో ఫ్రీ బస్సు ప్రారంభం కాబోతుందని చెప్పేసి ముఖ్య మంత్రులు కూడా అంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణలోనే ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే అమలైందో ఫ్రీ బస్ కింద చాలా మంది ఆటో వాళ్ళ క్యాబ్ వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా అదే ఇబ్బంది పడుతున్నారు. ఇదే ఒక విప్లవం అనేది ఇప్పుడు ఏపీలో కూడా రాబోతా ఉంది. మరి ఫ్రీ బస్ అనేది ఎన్నికల్లో ఇచ్చిన హామీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్కనే. సో భవిష్యత్తులో ఫ్రీ బస్సు అమల్లో అయితే ఆటో వాళ్ళ క్యాబ్ వాళ్లకు ఏపీ గవర్నమెంట్ ఏ భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సాంకేతికపరమైన మార్పులు వచ్చినప్పుడంతా కూడా కొన్ని దెబ్బతింటుంటాయి. ఒకప్పుడు మామూలుగా ఉండేటువంటి కంప్యూటర్ లేనప్పుడు ఉంచేవి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి. ఉద్యోగుల మార్పులు వచ్చినాయి. ఇప్పుడు టెలిఫోన్స్ ఒకప్పుడు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఇప్పుడు టెలిఫోన్ బూత్స్ వస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు వస్తాయి. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. ఇప్పుడు ఊబర్స్ వచ్చినాయి. ఊబర్ వల్ల మామూలు ట్యాక్సీ వల్ల నష్టం వస్తూ ఉంది. ఇది చూసినప్పుడు ఒక మార్పు వచ్చినప్పుడు మార్పులో ఒక సెక్షన్ ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వ్యతిరేకంగా రైతులు ప్రతి పోరాటం తగ్గించారు. మా భూములు పోతున్నాయని అన్న ప్రతి మార్పులోనూ కొన్ని వర్గాలు దెబ్బతింటాయి, కొన్ని వర్గాలు బాగుపడతాయి. కానీ దెబ్బతినేటువంటి వర్గాలు కాపాడడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలా. ఇప్పుడు 3 బస్ వచ్చినాయి, లేడీస్ దాన్ని ఎక్కుతున్నారు. మరి దానికైతే నువ్వు ఫైట్ చేసే ఉంటుంది. స్త్రీలకు మీద స్వాతంత్రం ఇచ్చారంటే నువ్వు ఈ కూడా ఎట్టంటావు. అయితే ఆటో వాళ్ళకి దానికి ఇబ్బంది పడతారు. వాళ్ళ తగిన పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ కోసం చేయించాలా. వాళ్ళ తగిన పద్ధతిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేయించాలా. వాళ్ళకి రకరకాల వృత్తి కల్పించాలా. అంటే ఒక మంచి కోసం తీసుకున్న వైఖరిలో దాన్ని నష్టపోయినటువంటి ప్రజానికానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే పద్ధతిలో కూడా ప్రభుత్వం ప్రయాణం సాగించకుండా ఏదో మేము చేసేసామని గొప్ప చెప్పినట్టు కుదరదు. బాధపడేవాడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.